చెప్పకూడదా? హల్లెలూయా. దేవుని వాక్యం ఈరోజు నీతో ఎందుకు బిడ్డ? ఈరోజు శక్తి కలిగిన దేవుని వాక్కు నీతో మాట్లాడబోతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. మంచిది. ఈరోజు మన అంశం యేసు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. సరే ఆత్మీయులారా, పోయిన వారం మనము గొల్లల క్రిస్మస్ కోసం విన్నాం. అంతకుముందు కూడా క్రిస్మస్ నీకు ఏమి ఇచ్చింది అని విన్నాం. ఈరోజు క్రిస్మస్ నీకు ఏమి తెచ్చింది? ఆమెన్ చెప్పండి గట్టిగా. పక్క వాళ్ళతో చెప్పండి, క్రిస్మస్ నీకు ఏమి తెచ్చింది? హల్లెలూయా. మంచిది. ఆత్మీయులారా, క్రైస్ట్మస్ క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే ఈ క్రిస్మస్లో ఒక నూతనమైన మనసు కలిగి, నూతనమైన హృదయం కలిగి ప్రభువును నువ్వు ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. సరే, క్రిస్మస్ నీకు ఏమి ఇచ్చింది? ఈరోజు ఒక 7 విషయాలు క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. నేను నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది అయ్యా అంటే, మత్తయి సువార్త 4:15లో చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. కొంచెం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి, చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి యేసు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదికి దిగి వచ్చినాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. క్రిస్మస్ నీకేమిచ్చింది అంటే నువ్వు చెప్పాలి, చీకటి నా బ్రతుకునకు వెలుగునిచ్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా. చీకటిలో ఉన్న ప్రజలకు, నిరీక్షణ లేని ప్రజలకు, నిర్జీవమైన ప్రజలకు, గమ్యం తెలియని ప్రజలకు, మరణాంధకారములో మరణ ఛాయలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చింది క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు లేని వ్యక్తి చీకటిలో ఉన్నట్టే. క్రీస్తు నీలో లేడా? నువ్వు చీకటిలో జీవించినట్టే. ఆ చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే ఈ లోక ఆచారాలకు సాదృశ్యం. పూర్వము మనము చీకటి అయి ఉన్నాము. చీకటిలో ఉన్న మన దగ్గరికి వెలుగును తీసుకొచ్చింది క్రిస్మస్. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. చీకటిలో నడిచిన వాడు ఎటు వెళ్తాడో తెలియదు. ఒకడు చీకటిలో వెళ్ళి గోతిలో పడ్డాడు. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించింది క్రిస్మస్.
నీకు వెలుగు చూపింది క్రిస్మస్. నీ పాత జీవితము ఎలాంటిదో నీకు చూపించింది ఈ క్రిస్మస్. అయితే చీకటిలో ఉన్న వారి దగ్గరికి, మరణ అంధకారంలో ఉన్న దగ్గరికి వెలుగును తెచ్చాడు యేసయ్య. గమనించండి, ఈ ప్రాంగణంలో మందిరంలో కూర్చున్న సహోదరి సహోదరుడా, ప్రభువు ఈ క్రిస్మస్లో నీకు వెలుగునివ్వడానికి ఇష్టపడుతున్నాడు. వెలిగించబడ్డ నీవు చీకటిలో ఉన్న వారిని వెలిగించడమే క్రిస్మస్. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. లోకంలో ఉన్న వ్యక్తి చీకటిలో ఉన్నట్టే, పాపంలో ఉన్న వ్యక్తి చీకటిలో ఉన్నట్టే. యేసు ఒక వ్యక్తిలో లేడు అంటే ఆ వ్యక్తి చీకటిలో ఉన్నట్టు. అయితే చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి నా ప్రభువు వెలుగై వచ్చినాడు. పూర్వము మనమందరం కూడా చీకటిలోనే ఉన్నవారం, ఆచారాలతో ఉన్నవారం, అలవాట్లతో ఉన్నవారం. అయితే ఈ వాక్యమే వెలుగై నీ దగ్గరికి వచ్చి నీ ఆత్మీయ నేత్రాలను వెలిగించింది. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా శబ్దం గట్టిగా హల్లెలూయా. వారు ఎక్కడ కూర్చున్నారంటే వారు చీకటిలో కూర్చున్నారని ఉంది. ఆత్మీయంగా కొందరు త్రోవ ప్రక్కన కూర్చున్న వారు బైబిల్లో కనబడ్డారు. కొందరు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్న వారు కనబడ్డారు. ఆత్మీయంగా ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను వెలిగించి, నీకు వెలుగును చూపి, నీకు దారిని చూపి, నీ జీవితాన్ని నీకు బయలుపరిచి నీకు నిత్య జీవమైన వెలుగునిచ్చింది క్రిస్మస్. యోహాను సువార్త 8:12 ఇలాగుంది, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును. ఆమేన్ హల్లెలూయా. క్రిస్మస్ నీకేమిచ్చింది అంటే నువ్వు చెప్పాలి, క్రిస్మస్ నా చీకటి జీవితానికి వెలుగునిచ్చింది. ఆమేన్ హల్లెలూయా. ఎలా బ్రతకాల్లో నేర్పించింది క్రిస్మస్, ఎలా నడవాలో నేర్పించింది క్రిస్మస్, ఎలా జీవించాలో నేర్పించింది క్రిస్మస్. చీకటిలో కూర్చున్నప్పుడు నేనేం తలంచానో నాకు తెలియదు, చీకటిలో ఉన్నప్పుడు నేను ఎలా బ్రతికానో నాకు తెలియదు, చీకటిలో ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడానో నాకు తెలియదు, చీకటిలో ఉన్నప్పుడు నా ప్రాణ ఆత్మ శరీరాన్ని మలినం చేసుకున్నాను. కానీ యేసు అనే వెలుగు నాలోనికి రావడం ద్వారా నాలో క్రిస్మస్ జరిగింది. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. నువ్వు సూటిగా చెప్పాలి, క్రిస్మస్ నాకు వెలుగునిచ్చింది. అందరు చెప్పండి, క్రిస్మస్ నాకు వెలుగునిచ్చింది, క్రిస్మస్ నన్ను వెలిగించింది. హల్లెలూయా. నువ్వు వెలిగించబడ్డ నీవు నీ కుటుంబాన్ని వెలిగించుదువు గాక, వెలిగించబడ్డ నీవు నీ ప్రాంతాన్ని వెలిగించుదువు గాక, వెలిగించబడ్డ నీవు నీ స్నేహితులను వెలిగించుదువు గాక. ఈ క్రిస్మస్లో నీవు అనేకులకు వెలుగై నిలబడుదువు గాక. హల్లెలూయా. మరణ ఛాయలో ఉన్నారు, ఆ మరణ అంధకారంలో ఉన్నారు, మరణ పంచులో ఉన్న వారి దగ్గరికి జీవము అనే వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు సహోదరుడా సహోదరి, శరీరధారిగా వచ్చిన యేసు ఈ లోకానికి వెలుగునిచ్చాడు. ఆ వెలుగులో నువ్వు జీవించాలి. క్రిస్మస్ నీకు వెలుగునిచ్చిందని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండోది, క్రిస్మస్ నీకేమి తెచ్చింది? మొదటగా నీకు వెలుగును తెచ్చింది. రెండోదిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. క్రిస్మస్ ఈ భూలోకానికి ఏమి తెచ్చింది అంటే కృపను తెచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కృపను తెచ్చింది క్రిస్మస్. కృప అంటే ఏమిటో తెలుసా?
అర్హత లేని వారి దగ్గరికి, యోగ్యత లేని వారి దగ్గరికి, అల్పులైన వారి దగ్గరికి, నీచులైన వారి దగ్గరికి, పాపి అయిన దగ్గరికి యేసు ప్రభు రావడమే కృప. చప్పట్లు కొట్టండి. నీ విశ్వాసము ద్వారా నీకు రక్షణ కాదు, నీవు కృపను బట్టి రక్షించబడ్డావు. ఆమేన్. ఆ కృప నిన్ను నీతిమంతునిగా చేసింది. ఆమేన్. ఆ కృప నిన్ను యోగ్యునిగా చేసింది. ఆమేన్. పౌలన్నాడు, నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప అయి ఉన్నది. ఆమేన్. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆమేన్. కృపను తెచ్చింది క్రిస్మస్ అని పక్కలతో చెప్పండి. ఆమేన్. సత్యమందు నేను చూస్తే నువ్వు డిఫాల్ట్ ఏంటో తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో మేము నిలవలేము, అయినా నీ యొద్ద కృప దొరికేను. ఆమేన్. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. దీన దశలో నేనున్నప్పుడు ఆదరించెను నీ కృప. హల్లెలూయా. కృప అంటే ప్రేమ కార్యరూపం దాల్చడం కృప. ఆమేన్. ప్రేమ అంటే నేను నిన్ను ఇష్టపడ్డాను అని అర్థం, నేను నీకు మనసు ఇచ్చాను అని అర్థం. అయితే ప్రేమ కార్యరూపం ఎలా దాలుస్తుందంటే, ఎగ్జాంపుల్గా నీ ఇంటి దగ్గరికి ఒక భిక్షగాడు వచ్చి కూర్చున్నాడు లేదా నిలబడ్డాడు. అమ్మా, నాకు కొంచెం అన్నం పెట్టవా అని ఒక భిక్షగాడు ఇంటి దగ్గరికి వచ్చి పాత్ర పట్టుకొని నిలబడ్డాడు. అయితే నువ్వు కూర్చొని సోఫాలో కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తున్నావు, వార్తలు చూస్తున్నావు అనుకో. ఆ భిక్షగాడు వచ్చి అమ్మా నాకు అన్నం పెట్టవా అంటే నువ్వు చేయాల్సిన పని తెలుసా? ప్రేమ కృపగా మారడం అంటే నీవు అక్కడికి వెళ్ళి ఆ భిక్షగాని యొక్క ఆ డేక్షణ గిన్నెను నువ్వు పట్టుకొని ఆ భిక్షగాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో కూర్చోబెట్టి కాలు మీద కాలేసుకొని కూర్చో, టీవీ చూడని చెప్పి నీవు వెళ్ళి అతని స్థితిని తీసుకొని అతడు నీ స్థితిని తీసుకొని అలా ఉండడము కృప అని అర్థం. అంటే ప్రేమ కార్యరూపం దాల్చడం అంటే నీ పాడైన స్థితిని, నీ పనికిరాని స్థితిని, నీ బలహీనమైన స్థితిని, నీ యోగ్యత లేని స్థితిని, అర్హత లేని స్థితిని, పనికిరాని స్థితిని ఆయన తీసుకొని ఆయన సంపన్న స్థితిని నీకు ఇవ్వడమే కృప. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ నీకు ఏమిచ్చింది అంటే నువ్వేం చెప్పాలి? క్రిస్మస్ నాకు వెలుగునిచ్చింది, ఎలా బ్రతకాల్లో నేర్పించింది, ఎలా నిలవల్లో నేర్పించింది, ఎలా ప్రవర్తించాలో నేర్పించింది. చీకటిలో ఉన్నప్పుడు నేను ఏం చేశానో, ఏమి తాగానో, ఏమి తిన్నానో, ఎటు వెళ్ళిపోయానో, ఎక్కడ పాడైపోయానో, ఎలా పాడైపోయానో నాకు అర్థం కాలే. అది చీకటి బ్రతుకు. చీకటిలో కూర్చున్న వారికి, మరణాంధకారంలో ఉన్న వారికి వెలుగునిచ్చింది క్రిస్మస్. ఆమేన్. రెండోది కృపనిచ్చింది క్రిస్మస్. ఏమిచ్చింది? మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏమిటి శుభము? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే దూత వెళ్ళి జకర్యా దగ్గరికి వెళ్ళి, అతడు ఒక సేవకుడు, జకర్యా దగ్గరికి వెళ్ళి, జకర్యా ఎలిజబెత్లు ధూపం వేస్తుంటే దూత వెళ్ళి మీకు ఒక కుమారుని దేవుడు ఇస్తాడంటే వారు ఆయన ఏమన్నాడంటే ఇది ఎలా సాధ్యం అన్నాడు. ఆయన సేవకుడే, ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మందిరంలో ఉన్నాడు. అతని దగ్గరికి దూత వెళ్తే ఆయనకు సందేహం వచ్చింది. ఇది ఎలా సాధ్యం అంటే నీకు ఒక కొడుకునిస్తా, ఆ కొడుకు పుట్టే వరకు నీకు మాటలు రావు, నువ్వు మూగవాడు అవుతావు అని చెప్పింది. అదే దూత మరియ దగ్గరికి వస్తే చిత్తము అన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వాక్యం తెలిసి ఆరితేరినోడు ఇదే ఎలా జరుగుతుంది అని అన్నాడు. ఈమె కన్యక, ఈమెకు డౌట్ రావాలి, ఇది ఎట్లా జరుగుతుంది, గర్భఫలం ఎట్లా వస్తుందని. కానీ ఈమెమందంటే చిత్తము అన్నది. ఆమేన్. హల్లెలూయా. కృపను తెచ్చింది క్రిస్మస్. ఆమేన్ చెప్పండి.
ఆ కృపాని స్థితిని మార్చేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ కృపాని చరిత్రను మార్చేది. ఆమేన్. ఆ కృపాని యొక్క బలహీనతలను తొలగించేది. ఆత్మీయులారా, శరీరధారిగా ఎందుకు వచ్చాడు అంటే వెలుగునివ్వడానికి వచ్చాడు. రెండోది, క్రిస్మస్ నీకు కృపను ఇచ్చింది. ఆమేన్ చెప్పండి. నువ్వు కృపలో ఉన్నావని పక్క వాళ్ళతో చెప్పండి. నువ్వు కృపలో జీవిస్తున్నావని చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి. నేడు నేను ఏమై ఉన్నానో అది కేవలం ఉచితమైన ఆయన కృప. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఆ కృపను బట్టి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ. అంతేనమ్మా, ఇంకా మీరు కొట్టాలి. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఆ కృప నిన్ను ఈరోజు బలపరచును గాక. కృప నిన్ను నడిపించును గాక. కృప నిన్ను దీవించును గాక. కృప నిన్ను స్థిరపరచును గాక. కృప నిన్ను లేవనెత్తును గాక. హల్లెలూయా. 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 చెప్పండి. మహారాజు పుట్టెరు, రక్షకుడు పుట్టెరు, రక్షించబుట్టెరు. పరమును విడిచెరు, పశుశాలలో పుట్టెరు. పసివాడు కాదురో, పరమాత్ముడేసును. ఇతడే ఇమ్మానుయేలు, ప్రేమించుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, నిన్ను రక్షించుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, తోడుండుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, నిన్ను ప్రేమించుటకొచ్చాడు. చెప్పండి. దేశమందున బెత్లెహేమునందున ప్రజలను పాలించుటకు అధిపతి పుట్టాడు. తూర్పు దేశమందున చుక్కా దారి చూపగా శిశువును చూచారు, వారు సంతోషించారు. ఇంటిలోనికి వెళ్ళారు, తల్లి మరియను చూచారు. యేసుని చూచి సాగిలపడి పూజించారు. పెట్టెలు విప్పి కానుకలిచ్చి ఆరాధించారు. ఇతడే ఇమ్మానుయేలు, మా తోడుండుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, మమ్ము ప్రేమించుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, మా తోడుండుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, మమ్ము ప్రేమించుటకొచ్చాడు. దావీదుపురమునందున నేడు రక్షకుడు నీకై పుట్టాడు అని దూతలు తెలిపారు. కొత్తి గుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పరుండి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. కొల్లలు భయమును వీడారు, సంతోషముతో వచ్చారు. తొట్టిలో చూచి స్తోత్రము చేసి సంతోషించారు. దూతలతో ఆనందించి గంతులు వేశారు. ఇతడే ఇమ్మానుయేలు, మా తోడుండుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, మమ్ము ప్రేమించుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, మా తోడుండుటకొచ్చాడు. ఇతడే ఇమ్మానుయేలు, మమ్ము ప్రేమించుటకొచ్చాడు. హల్లెలూయా. వెలుగు తెచ్చింది క్రిస్మస్. చప్పట్లు కొట్టండి గట్టిగా.
కృపను తెచ్చింది క్రిస్మస్. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ప్రభు నిన్ను చూస్తే నువ్వు నిలబడలేవు. నీలో చాలా బలహీనతలు ఉన్నాయి, అయోగ్యమైన ఎన్నో ఉన్నాయి క్రీస్తుని తెలియక ముందు. అయితే కృప ద్వారా నీకు రక్షణ, కృప ద్వారా నీకు క్రిస్మస్ వచ్చింది. హల్లెలూయా. మూడోది, క్రిస్మస్ నీకేమిచ్చింది అంటే నువ్వు చెప్పాలి. ఒకటి, నాకు వెలుగిచ్చింది క్రిస్మస్. రెండు, నాకు కృపనిచ్చింది క్రిస్మస్. మూడోది, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ చక్కటి మాట వ్రాయబడినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక రక్షించును. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. రక్షణ ఇచ్చింది క్రిస్మస్ అని పక్కలతో చెప్పండి. మొక్కులను కోరడు, మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు, నీలో కొలువుంటాడు, వెతికే ప్రతి వారికి దొరికేను యేసు, ప్రతి వారికి పలికేను యేసు. బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. హల్లెలూయా. నాకు బాగా నచ్చింది కదా. ఏంటిది? మొక్కులను కోరడు, కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు, వెతకే ప్రతి వారికి దొరికేను యేసు, పిలిచే ప్రతి వారికి పలికేను యేసు. బొమ్మ కాదయో జీవమున్నదే. అందరూ బొమ్మ కాదయో జీవమున్నదే. మరొకసారి, బొమ్మ కాదయో జీవము. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు అంటే రక్షణ. ఏం తెచ్చింది క్రిస్మస్ అంటే రక్షణ. ఆమె చెప్పండి. మలాకి నుండి మత్తయి వరకు 200 సంవత్సరాలు మౌనం, ప్రత్యక్షత లేదు, దేవుని స్వరం వినబడలేదు. మలాకి నుండి మత్తయి వరకు 200 సంవత్సరాలు ప్రజలు చీకటిలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, నిరీక్షణ లేదు, మెస్సయ్య పుడతాడని చూస్తున్నారు. అలాంటి నిశ్శబ్ద సమయంలో దేవదూత గొల్లల దగ్గరికి వచ్చి, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అజ్ఞానుల దగ్గరికి వచ్చింది క్రిస్మస్. జ్ఞానము లేని వారి దగ్గరికి వచ్చింది. అదే క్రిస్మస్లో జ్ఞానులకు బాగా తెలివింది. ఆ జ్ఞానులకు ఆకాశం అందు ఒక చుక్క కనబడ్డది. ఆ చుక్క వారికి యేసును చూపించింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. పండితులకు క్రిస్మస్, పామరులకు క్రిస్మస్. హల్లెలూయా. పేదోనికి క్రిస్మస్, ధనవంతునికి క్రిస్మస్. హల్లెలూయా. గమనించండి, జ్ఞాని అనేటోడు హుందాతనంగా ఉంటాడు. అతనికి దిమ్మ తిరిగే షాక్. ఆకాశంలో చుక్క పుడితే యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళింది. ఇతడే మా రాజు అని వారు బంగారం సాంబ్రాణి బోలమును ముందు పెట్టినారు. బంగారము రాజరికానికి సాదృశ్యం. ఈయనే మాకు రాజు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. సాంబ్రాణి ఆరాధనకు గుర్తు. ఇతడే మా ఆరాధికుడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. బోలము పునరుత్థానానికి గుర్తు. ఇతడు మరణము లేని వాడు, ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు, యుగ యుగములకు సజీవుడాయన. హల్లెలూయా. నేను మృతి పొందితిని కానీ యుగ యుగములకు సజీవుడను. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ ఏమిచ్చింది నీకు అంటే, క్రిస్మస్ నాకు కొత్త బట్టలు ఇచ్చిందని చెప్పకు. క్రిస్మస్ నాకు వెలుగునిచ్చింది, క్రిస్మస్ నాకు కృపనిచ్చింది, క్రిస్మస్ నాకు రక్షణనిచ్చింది. ఆమేన్. నువ్వు రక్షించబడడానికి ఏమైనా కోట్లు ఇచ్చినావా? నా మనసు ఇచ్చినా అని చెప్పు, నా హృదయం దేవునికి ఇచ్చినా అని చెప్పు, నా జీవితాన్ని దేవునికి ఇచ్చినా అని చెప్పు. హల్లెలూయా. ఏదైనా మొక్కుబడి కోరిండా?
116 కోరిండా? 10,000 పదాలు తెమ్మన్నాడా? ఒక మేకపోతును పట్టుకురమ్మన్నాడా? ఒక పొట్టేలు పట్టుకురమ్మన్నాడా? నీ మనసు ఇయ్యని అన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. రక్షణ తెచ్చింది క్రిస్మస్. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ రక్షణకు మనం పాత్రులం కాదు. ఎందుకంటే మనము దూరస్తులం, రెండోది మనం బలహీనులం, మూడోది మనము శక్తిహీనులం, నాలుగోది మనము శత్రువులం. శత్రువులమైన మనలను రక్షించడానికి వచ్చిందే క్రిస్మస్. బలహీనులకు బలం ఇవ్వడానికి వచ్చిందే క్రిస్మస్. అంతేకాదు దూరస్తులను సమీపస్తులుగా చేసింది క్రిస్మస్. హల్లెలూయా. రక్షణ తెచ్చింది క్రిస్మస్ అని పక్కలతో చెప్పండి. మంచిగా చెప్పలేదు. జక్కయ్య అనగానే జక్కయ్య గబగబగబ కిందికి దిగాడు. అయ్యా నన్నేనా పిలిచింది? నిన్నే. ఆశతో వచ్చావు, చెట్టెక్కినావు, నన్ను చూడాలనుకున్నావు, నువ్వు పొట్టివాడవు, నువ్వు చూడలేని పరిస్థితి, కానీ నీలో ఆసక్తి ఉంది అని అలా చెట్టుకి పైకి వెళ్ళి చూస్తుంటే జక్కయ్య త్వరగా దిగి అన్నాడు. దిగిన తర్వాత నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె చెప్పండి. ఇంటికి వెళ్ళినాక అన్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. నేడే రక్షణ దినం. ఈ దినం నీ జీవితంలో రక్షణ కలుగును గాక. ఇంకెవరైనా బాప్తిజం తీసుకొని బిడ్డలు ఉంటే ఈ యొక్క డిసెంబర్ 20వ తారీఖు మేడగది క్రిస్మస్లో బాప్తిజం తీసుకో. ఈ క్రిస్మస్ సందర్భంగా రక్షణ పొందు. ఇంకెంతకాలం రక్షణ పొందలేకుంటుంటున్నావు? బండెక్కినావు, నువ్వు ట్రైన్ టికెట్ తీసుకోకుంటే నిన్ను ట్రైన్లకి దింపుతారా? దింపరా? చెప్పండి అమ్మా. కంపల్సరీ దింపుతారు. అంతేకాదు ఆత్మీయులారా, స్కూల్కి వెళ్ళినావు, కాలేజీకి వెళ్ళినావు, రిజిస్టర్లో నీ పేరు లేకపోతే నువ్వు పోయినా ఒకటే, నువ్వు పోకున్నా ఒకటే. నువ్వు పోతున్నావు అంటే పోతున్నావు, వస్తున్నాడే వస్తున్నావు. మరి సార్ నీ పేరే రిజిస్టర్లో రాయలేదు. రిజిస్టర్ అంటే ఏంటిది? రక్షణ అనే పుస్తకంలో నీ పేరు ఉండాలి. పేరు లేకుండా నేను క్రిస్టియన్ అన్నా అనుకో, అది నామకార్థ క్రైస్తవ్యం. ఈరోజు ఇక్కడ మందిరంలో ఎవరున్నా ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ నీకు రక్షణ తెచ్చింది. ఆమేన్. ఈ యొక్క జక్కయ్య రక్షణ పొందిన తర్వాత తన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ 1కి 4 గంటలు అందరికి ఇస్తున్నాడంట. అందరికి షాక్ అవుతుంది. జక్కయ్య మొన్న మా బండి గుంజుకపోయింది నువ్వే, నా టీవీ గుంజుకపోయింది నువ్వే, నువ్వు మొత్తం గోల చేసి నా ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోయినావు, వడ్డీ కట్టకుండా అని చెప్పినావు, అంతా తీసుకుపోయి ఈరోజు ఏంది 1కి 4 తీసుకొస్తున్నా అంటే నాకు రక్షణ కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా మనస్సు మారింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా ఆలోచన విధానం మారింది. హల్లెలూయా. క్రిస్మస్ నీకు రక్షణ తెచ్చింది. ఆమేన్ అనండి గట్టిగా అనండి. హల్లెలూయా. వెలుగు తెచ్చింది, రెండోది కృపను తెచ్చింది, మూడోది రక్షణ తెచ్చింది. ఆమేన్. నాలుగోది ఆత్మీయులారా, లూకాసు సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. లూకాసు సువార్త చదువు. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును నీ రక్షణ కలుగజేసెను. అలా చెప్తూ మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్తవను బడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. అక్కడ ఒక చక్కటి మాట ఏమిటంటే, ఆత్మీయులారా, క్షమాపణ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ 76వ వచనంలో ఉంటుంది అనుకుంటా. ఈ రక్షణ అనుగ్రహించి ఆయన సన్నిధిలో మన పాపములను క్షమించుట వలన. ఆమేన్ అనండి గట్టిగా అనండి గట్టిగా అనండి. హల్లెలూయా. క్రిస్మస్ నీకేమి తెచ్చిందంటే పాపముల నుండి క్షమాపణ. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. పాపముల నుండి విడుదలను తెచ్చింది.
బంధకాల నుండి విడుదల తెచ్చింది, చీకటి జీవితంలో నుండి విడుదల తెచ్చింది. ఈ క్రిస్మస్ నీ జీవితంలో పాపము నుండి విడుదల తెచ్చింది. పక్కలో చెప్పండి, విడుదల తెచ్చింది క్రిస్మస్ అని చెప్పండి. క్షమాపణ తెచ్చింది క్రిస్మస్ అనండి. హల్లెలూయా. నాలుగోది పాపముల నుండి క్షమాపణ, అంటే పాపం నుండి విడుదల. ఈ రోజున ఎందరో చీకట్లో బంధకంలో కట్టబడ్డారు, పాపంలో కట్టబడ్డారు, అంధకారంలో కట్టబడ్డారు, వ్యసనములో కట్టబడ్డారు, చీకటి హేయ క్రియలతో కట్టబడ్డారు. ఒకడు 2000 దురాత్మలతో కట్టబడ్డాడు. అతడు గెరాసెన దేశంలో ఉన్నాడు. నా ప్రభు వాని దగ్గరికి వెళ్ళినప్పుడు వాని బంధకాల నుండి విడుదల కలిగింది. హల్లెలూయా. విడుదలను తెచ్చింది క్రిస్మస్ అని పక్కలతో చెప్పండి. పాపముల నుండి విడుదల అని చెప్పండి. పాపముల నుండి క్షమాపణ అనండి. హల్లెలూయా. ఈరోజు ఏ పాపము నీ కుటుంబాన్ని ఏలుతుందో, ఏ పాపము నీ మనసులో ఉందో, చూపుల ద్వారా పాపం, ఆలోచన ద్వారా పాపం, తలంపుల ద్వారా పాపం, కళల ద్వారా పాపము, నడక ద్వారా పాపము, నీలో పుట్టిన తుచ్చమైన చిన్న కోరిక నిన్ను పాపం వైపు తీసుకొని వెళ్తుంది. పాపం నుండి నీకు రక్షణ. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక యవనస్తుడు గోదావరి అలా ఉప్పొంగుతుండగా ఆ గోదావరిలో అన్ని టేకు మొద్దులు కొట్టుకొని వెళుతున్నాయి. ఆ టేకు మొద్దులు కొట్టుకొని వెళ్తుంటే యవనస్తునికి ఒక ఆశ కలిగింది. నేను ఈ గోదావరిలో దునికి ఈ టేకు మొద్దులను బయటికి తీసుకొచ్చుకుంటాను అనుకున్నాడు. మంచిగా దునికాడు, ఒక పెద్ద మొద్దును పట్టుకొచ్చాడు. చాలా సంతోషమైంది. మళ్ళీ దునికాడు, ఒక పెద్ద మొద్దును పట్టుకొచ్చాడు. సంతోషం. అలా దునుకుతున్నాడు, పెద్ద పెద్ద మొద్దులను తీసుకొస్తున్నాడు. అలా అలా సంద చీకటి అవుతుంది. అతడు గోదావరిలో దునికి ఒక మొద్దును పట్టుకున్నాడు. మొద్దును పట్టుకోగానే ఆ మొద్దు కూడా అతన్ని పట్టుకుంది. ఇతడు గట్టిగా పట్టుకున్నాడు, అది కూడా గట్టిగా పట్టుకుంది. ఆ మొద్దును తీసుకొని రావడానికి బయటికి ప్రయత్నం చేస్తుంటే ఆ మొద్దు అతన్ని లోపలికి తీసుకొని వెళుతుంది. లోపలికి తీసుకొని వెళ్తుంటే ఒడ్డు మీద ఉన్న తన భార్య అంటుంది, అయ్యో అయ్యా అయ్యా అయ్యా, ముందు సుడిగాలి సుడిగుండం ఉంది, నువ్వు రా బయటికి రా, నువ్వు బయటికి రా అని కేకలు వేస్తుంటే అతడు అంటున్నాడు, నేను రావాలనుకుంటున్నాను కానీ ఈ మొద్దు నన్ను లోపలికి తీసుకొని వెళ్తుంది అని కేకలు వేస్తున్నాడు. ఆ పక్కకున్న పిల్లలు అంటున్నారు, డాడీ డాడీ ఆ మొద్దును విడిచిపెట్టు డాడీ, అది విడిచిపెట్టి నువ్వు బయటికి రా డాడీ అంటే, బిడ్డ నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ అది నన్ను విడిచిపెడతలేదని ఆ డాడీ కేకలు వేస్తున్నాడు. అంతలోనే అతడు కళ్ళు తెరిచి చూసేలకు అది మొద్దు కాదు, ముసలి. పట్టుకున్నంతసేపు పాపము బాగానే ఉంటుంది, తీయగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, ఆకర్షిస్తుంది. ఒక పాట రాసిన, చెయ్యకూరన్నా చెయ్యకూరా చెయ్యకూరన్నా చెయ్యకు, తీయగుంటది పాపము, ఆకర్షిస్తుంది పాపము, చేయమంటది పాపము, నీతో చేపిస్తుంది పాపము, చేయకురన్నా చేయకురా. హల్లెలూయా. గమనించండి, కళ్ళు తెరిచి చూసేలకు పక్కలో చెప్పు, అది మొద్దు కాదు ముసలి అని చెప్పండి. మంచిగా మొసలి అని చెప్పు కదండి. పాపం ఫస్ట్ పట్టుకున్నప్పుడు నీకెందుకు, నీకు అవసరమా, నా జీవితం నా ఇష్టం, నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నీతో నేను చెప్పించుకునే అంత సీన్ లేదు నీకు, నోరు మూసుకో. నేను నీకంటే ముందు పెట్టిన బిడ్డ, నీ వయసులోకి వెళ్ళి నేను బయటకు వచ్చిన బిడ్డ, అట్లా పోకు బిడ్డ, అట్లా చూడకు బిడ్డ, అట్లా ఫోన్ మాట్లాడు బిడ్డక, నువ్వు మంచిగా ఉండు బిడ్డ అంటే, నాకు అంతా తెలుసు కానీ నువ్వు నోరు మూసుకో. ఫస్ట్ టచ్ అట్లనే ఉంటుంది. తీరా విడిచిపెట్టాలనుకున్నప్పుడు అప్పుడు నీ తిమ్మిరి తిత్తా ఉంటుంది అది, ఇక అది నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఏయ్ నాతో అని ఆ పాపం నీతో మాట్లాడుతుంది. కాబట్టి పాపముల నుండి విడిపించింది క్రిస్మస్ అని చెప్పండి. అంత చల్లగా చెప్పిల్లమ్మా. పాపముల నుండి విడిపించింది క్రిస్మస్. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. హల్లెలూయా. అలానే లోపలికి కొట్టుకొని పోయాడు, చివరికి చచ్చిపోయాడు. చాలామంది జీవితంలో కూడా పాపముతో స్నేహం చేస్తే ఆ పాపం ఎప్పుడు నిన్ను కాటేస్తుందో తెలియదు,
ఎప్పుడు నిన్ను మింగేస్తుందో తెలియదు, ఎప్పుడు నిన్ను భజనం చేస్తుందో తెలియదు, ఎప్పుడు నీ పరువు తీస్తుందో తెలియదు. పాపం చేసేటోడిని చూస్తూ ఉండాలంట, అంతే. ఒకరోజు తనకే తెలుస్తుంది పాపంలో మునిగిన తర్వాత నా జీవితం ఏంటి అనేది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, వెలుగును తెచ్చింది క్రిస్మస్ అని విన్నావు, కృపను తెచ్చింది క్రిస్మస్ అని విన్నావు, రక్షణ తెచ్చింది క్రిస్మస్ అని విన్నావు, పాపముల నుండి క్షమాపణ విడుదలను తెచ్చింది క్రిస్మస్. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. క్రిస్మస్ నీకేం తెచ్చిందంటే ప్రేమను తెచ్చిందని చెప్పండి, మంచిగా చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందును. అక్కడ ఉన్న మాట ప్రేమను ఇచ్చింది క్రిస్మస్. అందరు చెప్పండి గట్టిగా. అది శరీర సంబంధమైన ప్రేమ కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రేమ. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చితికిన నీ జీవితానికి ప్రేమను పంచడానికి భూలోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓడిపోయిన నీ జీవితానికి ప్రేమను పంచడానికి వచ్చాడు. పాడైపోయిన నీ జీవితానికి ప్రేమను పంచడానికి వచ్చాడు. వెలివేయబడిన నీ జీవితానికి ప్రేమను పంచడానికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎత్తు, పొడుగు, వెడల్పు కొలవలేనిది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ ప్రేమలో స్వార్థం లేదు, డంబం లేదు, కల్మషం లేదు. ఆ ప్రేమ అన్నిటిని ఓర్చును, తాలును, నమ్మును. అది శాశ్వతమైన ప్రేమ, అది విడిపోని ప్రేమ, విడనాడని ప్రేమ. హల్లెలూయా. హంసమతి మేరకు ఒక పాట రాసింది, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును, ఎన్నాడన్ నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న దమ్ముల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపము. డబ్బుంటే వెలుగుతాం, డబ్బుంటే అన్న, అక్క, వదినమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ, నానమ్మ, అమ్మమ్మ, ఎంత మంచిదానివోనే నువ్వు, అబ్బా నేను సచ్చిని కడుపులో పుడితే బాగుండు కదా అని అంటది ప్రేమ కదా. అన్నాదమ్ముల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి, ధనము ఉన్నంత కాలమే, అందము ఉన్నంత కాలమే, ఆస్తి ఉన్నంత కాలమే, ఐశ్వర్యం ఉన్నంత వరకే ఏంది వెలుగునిచ్చి. ఈ లోకంలో ప్రేమలన్నీ భ్రమలే. అందరు చెప్పండి, ఈ లోకంలో ప్రేమలన్నీ నా దిల్లు వట్టిదే, డబ్బా కోసుకుంటా, చచ్చిపోతా, ఇగో ఇగో మందు తాగుతున్నా, స్టేటస్లో పెడతాన్నా, పో సూసైడ్ చేసుకుంటా, పో. ఇంకా తుచ్చమైన గురించి, ఇంకా తుచ్చమైన దాని గురించి. అది కాదు ప్రేమ. ఈ ప్రేమ నీకోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చింది. కొట్టు చప్పట్లు కొట్టాలి. అన్లిమిటెడ్ లవ్. చప్పట్లు కొట్టండి. తరిగిపోని ప్రేమ, సమృద్ధి అయిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎడబాయని ప్రేమ, కల్వరి ప్రేమ, కొట్టబడ్డ ప్రేమ, మరణించిన ప్రేమ, మరణించి 3వ దినం నీకోసం మరణాన్ని జయించిన ప్రేమ. అది
ఆయన మన లవర్, ఆయన మన ప్రేమికుడు, ఆయనకు మనం ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. అక్కడ ఐ లవ్ యూ ఆ పువ్వు అది రాలిపోతుంది, వాడిపోతుంది. డైలాగులు అవన్నీ వట్టియే, అదంతా చెత్త. ఈ లోకంలో ప్రేమ అనేది లస్ట్, శరీరాన్ని కోరేది, భ్రమది. లవ్ వేరు లస్ట్ వేరు అని పక్కనతో చెప్పండి, మంచిగా చెప్పాలి. లవ్ అంటే యేసు, ఆమె చెప్పండి. ఈ లోకంలో యేసు వాళ్ళే ప్రేమించేటోళ్ళు ఎవరు లేరు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. రోగిని ప్రేమిస్తారా? దేవుని కృప ద్వారా నేను దీవించబడి మంచి చర్చి కట్టుకుంటే భార్య భర్తలు ఇద్దరు ఒక కన్ను కూర్చొని వాక్యం వినాలి, నాకు ఇష్టం అది. పాత నిబంధనలు సీమ పోయినప్పుడు ఇద్దరు ఒక పక్క ఒక్కొక్కరు కూర్చోకపోయేదా? పాత నిబంధనలు ఎవరైనా వేరేటోళ్ళు కూర్చుంటే బాబు, తమ్మి, అన్న, అక్క ఏమనుకోకు, కొంచెం పక్కకి జరిగా పక్క సీట్లో కూర్చోరాదు, మేమిద్దరం వచ్చినామని ఒకరు పక్కకొకరు కూర్చునేటోళ్ళు కదా. గమనించండి, దేవుడు మనల్ని దీవిస్తే మనం కూడా ట్రెండ్ మార్చుకోవాలి. ఇంటికాడ ఒక పక్క ఒక్కొక్కడ కూర్చోకున్నా కానీ చర్చిలో అయినా ఒక పక్క ఒక్కొక్కడ కూర్చొని చూసుకుంటా వాక్యం వినాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. సో భార్య భర్తల బంధం చాలా గొప్పదనండి. మా పాస్టర్ అమ్మ ఉదయకాలం నాకు ఒక విషయం చెప్పింది, నాకు సంతోషమైంది. మా అమ్మగారే చెప్తుంది, ఒకసారి వినండి. నేను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, చెప్పాలి. నువ్వు నాకు కూర్చోబెట్టి కార్లో చెప్పింది ఒక ముచ్చట, భార్య భర్తలు ఎవరు గొప్ప అనేది పొద్దున చెప్పినా కదా. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. ప్రేమ, దానికి నిర్వచనం చెప్పాలంటే దానికి కొలతలు ఉండవు, వెడల్పు కూడా ఉండదు. కానీ ఒకటి చిన్న ఉపమానం చెప్తా. ఉపమానం అనేది కాదు కానీ అది రియల్గా. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వారిద్దరికి అంటే కొంచెం మానసికంగా సమాధానం లేకున్న పరిస్థితుల మధ్యలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఒక సజెషన్ ఇస్తాడు. ఏం చెప్తాడు అని అంటే, అమ్మ నీకు ఇష్టమైన పేర్లు ఇక్కడ రాయి, బోర్డు మీద రాయి అని చెప్తాడు. సరే అని తన కన్నవారి పేర్లు, తల్లిదండ్రుల పేరు రాస్తుంది. తర్వాత తన కడుపున పుట్టిన వారి యొక్క ఇద్దరు కుమారుల పేర్లు రాస్తుంది. నలుగురు అయిపోయింది కదా. ఇటు కన్నవారి పేర్లు రాసింది, తన కడుపున పుట్టిన వారి పేర్లు కూడా రాసింది, భర్త పేరు కూడా రాసింది, తన పేరు కూడా రాసుకున్నది. తర్వాత ఇక డాక్టర్ అన్నారంట, అమ్మ నీకు ఇష్టం లేని 2 పేర్లు ఈ బోర్డు నుంచి తుడిపేయి అని చెప్పిండంట. ఇష్టం లేని 2 పేర్లా? అయితే ఆ 2 పేర్లు తుడిపేసిందంట. ఎవరి పేర్లు తుడిపిందో తెలుసా? తన కన్న వారి యొక్క పేర్లు తుడిపేసింది, తల్లిదండ్రుల పేరు తుడిపేసింది. తర్వాత అవునా, వీళ్ళెవరు? నన్ను కన్నవాళ్ళు. తర్వాత ఇంకొక 2 పేర్లు తుడిపేయి అని అన్నాడంట. తర్వాత ఇంకెవరు తుడపాలి అని అనుకొని మళ్ళీ ఒక 2 పేర్లు తుడిపేసిందంట. అవి ఎవరు తెలుసా? తన కడుపున పుట్టిన 2 కుమారుల పేర్లు తుడిపేసిందంట. తర్వాత ఆ యొక్క డాక్టర్ గారు అన్నారంట, అమ్మ ఈ కడుపున నీ తల్లిదండ్రులది పేరు తుడిపేశావు, నీ కడుపున పుట్టిన 2 కొడుకుల పేర్లు తుడిపేశావు, ఎందుకమ్మా ఇంత నీకు నీ భర్త పేరు పెట్టుకున్నావు? కన్నోళ్ళు కదా, కడుపున పుట్టినోళ్ళు కదా, వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటారు కదా అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి పెళ్లి వరకు సాది అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తారు, వాళ్ళకు బరువు అయిపోయిందని. తర్వాత కడుపున పుట్టిన వాళ్ళు వయసు మీద పడ్డంగా మా వల్ల కాదు, మేము తిండి పెట్టలేము, మా దగ్గర ఉండదని వాళ్ళు బయట నెట్టేశారు. కానీ చివరి వరకు మనకు బలహీనమైన, కష్టం వచ్చిన, రోగం వచ్చిన, నొప్పి వచ్చిన, బాధ వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, సంతోషం వచ్చిన అన్నిటినీ దిగమింగుకొని భర్తగా నా తోడుండి నాకు రోగం వస్తే నోట్లో ట్యాబ్లెట్ వేసి వాటర్ పోస్తాడు, ఒకవేళ చేత కాకుంటే నాకు అన్నం పెడతాడు, అన్నం ముద్ద తినిపిస్తాడు. నేను బలహీనమైనప్పుడు అమ్మ లేకున్నా నాన్న లేకున్నా నేను నీకు తల్లిదండ్రినై ఉంటానని చివరి వరకు సహజీవనంగా నడిపి మరణం వరకు తోడుంటానని ప్రమాణం చేసిన భర్త ఒక్కడే తోడుండేవాడు. అందుకనే భర్తను పెట్టానంట. హల్లెలూయా. అన్ని బంధాల కంటే భార్య భర్తల బంధం చాలా విలువైంది. అందుకనే భర్త ఉన్నప్పుడు భర్త విలువ తెలుసుకోవాలి, భార్య ఉన్నప్పుడు భార్య విలువ తెలుసుకోవాలి. ఇద్దరు కష్టమైన సుఖమైన ఎదురెదురు కూర్చొని కష్టాన్ని పంచుకోవాలి, సుఖాన్ని పంచుకోవాలి, ఇద్దరు కలిసి తినాలి. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు బజార్కి వెళ్ళినా ఇద్దరు వెళ్ళాలి. ఎంత చిన్నదానికైనా ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న సంతోషం చాలా అమూల్యమైనది. చాలామందికి భర్త విలువ తెలియదు, చాలామందికి భార్యల విలువ తెలియదు. ఈ రోజుల్లో అంతా అంటే ఎట్లా అంటే ఫాస్ట్ ఫుడ్ లాగా
బయట పోతే ఆకలి అయితే ఫాస్ట్ ఫుడ్ అదేదో తింటారు కదా, అవన్నీ అట్లా అయిపోయింది భార్య భర్తలు. తిన్నవా, తిను, నేను వస్తున్నా అన్నది. అది కాదు, నీ భార్య ముఖములో దుఃఖం ఉందా, బాధ ఉందా, సంతోషం ఉందా అని గుర్తుపట్టేవాడే నిజమైన భర్త. నీ భర్త ముఖంలో అలసట ఉందా, ఎలాంటి అప్పు భారం ఉంది, క్షేమంగా ఉన్నావా, బాగున్నావా, ఎంత అప్పు ఉన్నది, ఎంత కష్టపెడుతున్నావు, ఎంత ఎండకి వెళ్ళినావు, నీళ్లు తాగినావా, అన్నం తిన్నావా, నీ ఆరోగ్యం బాగుందా అని బాగోగులు అడిగేదే భార్య. అలాంటి గుర్తింపునిచ్చినప్పుడు కుటుంబంలో ఎలాంటి అవతోకలు రావు, ఎలాంటి ఇబ్బందులు రావు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇలా అర్థం చేసుకొని ఉంటే మన కుటుంబం సాపిగా వెళ్తుంది. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నువ్వు కూడా బోర్డు మీద ఎవరి పేరు చూడవాలో గుర్తుపెట్టుకో. సమాధి అయిందా అని పక్కలను అడుగు ఒకసారి. సమాధి అయిందా? భార్య భర్తలు వచ్చినాక నా అమ్మ కావాలి, నీకంటే ఎక్కువ నాకు కొడుకే, నువ్వు లేకున్నా నేను బతుకుతా అని కొందరు ఏం చేస్తారంటే డైలాగులు ఎత్తారు. డైలాగులు వేయద్దు. భార్య భర్తలైన వాళ్ళు మనం దేవుడు దీవిస్తే పక్కగా కూర్చొని వాక్యం వినాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కూడా నీ బోర్డు మీద చాలా పేర్లు ఉన్నాయి, నేను చెప్తున్నా. ఫస్ట్ నువ్వే వద్దు నిన్ను చేసుకున్నందుకు నరకం అనుభవిస్తానా, బీపీ ఎక్కువైతుంది, షుగర్ ఎక్కువైతుంది, నీ ముఖం చూయించకు, నేను వెళ్ళిపోతానా. ఇక్కడ పోతే పిచ్చోడా, వెనక తిరుగు. భార్య గురించి ఒక పాట రాసిన. తల వంచి ముందు నిలచి ఒక్క నిమిషం. చేతిలో చేయినిచ్చి చెలిమి పంచేది భార్యరా, కోపగించిన వేళ మౌనిగా నిలిచే బొమ్మరా, అత్తమామలకు ఆడిబిడ్డలకు నీతో నడిచేదిరా, ప్రేమ పంచేదిరా, భార్యరా మరు తల్లిరా, యోగక్షేమాలు చూచి ప్రోత్సహించేది భార్యరా, కోపగించిన వేళ మౌనిగా నిలిచే బొమ్మరా. అక్కడ ఇంకొక వచనంలో